హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. నేను మీ రాజేశ్వరిని. నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక్కడైతే నేను టమాటా నిల్వ పచ్చడి అయితే చేస్తున్నాను. ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే టమాటాలను వాష్ చేసుకొని నీట్‌గా ఒక క్లాత్ తీసుకొని నీళ్ళ తడి లేకుండా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అయితే తూర్చి ఒక ప్లేట్‌లోకి అయితే పెట్టుకోవాలి. ఇలా అన్నీ క్లీన్‌గా తూడ్చుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు టమాటో సైడ్‌లో ఉన్నది కట్ చేసుకొని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా అయితే మనము పీసెస్‌లా చేసుకొని ఆ ప్లేట్‌లో అయితే పక్కన పెట్టుకోవాలి. టమాటోస్ సేమ్ అదే విధంగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కొద్దిగా సన్నగా కట్ చేసుకొని ఆ ప్లేట్‌లోకి అయితే అన్నీ అలా పెట్టుకొని ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకోవాలి. దానిలోకి ఒక స్పూన్ ఆవాలు, సగం స్పూన్ ఏమో మెంతులు, ఒక స్పూన్ జీలకర్ర తీసుకొని ఈ మిశ్రమాన్ని మనమైతే పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని దాంట్లో వేసుకొని బాగా రోస్ట్‌గా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతుల్ని ఒక గిన్నెలోకి అయితే సర్వ్ చేసుకోవాలి. వీటిని మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ విధంగా అదే ప్యాన్ పొయ్యి మీద అంతే పెట్టేసి మనం ఇందాక కట్ చేసుకున్న టమాటోస్ ముక్కలు ఉన్నాయి కదా, ఆ టమాటో ముక్కల్ని అయితే దాంట్లో వేసుకోవాలి. ఈ విధంగా టమాటా ముక్కలు వేసేసి అవి బాగా మగ్గే వరకు దాంట్లోకి తగ్గినంతగా మనం పులుపుకు సరిపడినంత చింతపండు, కొద్దిగా ఉప్పు, పసుపు వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఆ వాటర్ మొత్తం పోయే వరకు మనం మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ అయితే బాగా మగ్గనివ్వాలి. టమాటాలు అనేవి మంచిగా ఉడుకుతాయి కదా. సో మళ్ళీ ఒకసారి మూత తీసి బాగా కలుపుకొని వీడియోలో చూపించిన విధంగా స్పూన్తో అలా ప్రెస్ చేస్తూ నీట్‌గా మనమైతే వాటర్ అంతా పొయ్యే వరకు అంతే ఉంచాలి. ఈ విధంగా వాటర్ మొత్తం పోయిన తర్వాత పొయ్యి మీద నుంచి దింపేసి బాండీ పక్కన పెట్టుకొని ఫ్యాన్ గాలికి ఆరబెట్టిన తర్వాత అవి చల్లారుతాయి కదా. సో ఇప్పుడైతే ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో అయితే ఈ టమాటాలను అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసి ఇందాక ఆవాలు, జీలకర్ర, మెంతులు ఉన్నాయి కదా, అది ఇలా పొడి చేసుకొని మనం మిక్సీలో ఆ పొడిని అయితే దీంట్లో వేసుకున్న తర్వాత దీనిలోకి కారానికి తగ్గినంత మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్ల కారం వేసేసి మూత పెట్టేసి మిక్సీ అయితే పట్టుకున్నాను. ఈ విధంగా మనకైతే ఈ టమాటో పేస్ట్ వస్తుంది కదా. సో దీన్ని అయితే మనము చక్కగా పక్కన పెట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కొంచెం టమాటాలు కనిపించే విధంగా పట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టేసి మనం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఇక్కడ చున్నులపాయలు అయితే తీసుకొని వాటిని కొంచెం దంచుకొని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత దానిలోకి తగినంతగా ఎండుమిరపకాయలు వేసుకొని కొద్దిగా ఆవాలు, కొంచెం పచ్చిపప్పు అంటారు కదా, శనగపప్పును జీలకర్ర కూడా యాడ్ చేసుకొని దానిలోకి తగినంత కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇలా తాలింపులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇంతకుముందు టమాటోల్లో వేసుకున్నాం కదా. ఈ తాలింపుని కొద్దిగా చల్లారిన తర్వాత ఇందాక పట్టుకున్న టమాటో పేస్ట్ ఉంది కదా, అదైతే దీంట్లో వేసుకోవాలి. ఈ విధంగా తాలింపులో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా నీట్గా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని నేను ఒక స్టీల్ బాక్స్లోకి అయితే ఈ టమాటా పచ్చడిని సర్వ్ చేస్తున్నాను. ఎంతో టేస్టీ అయిన యమ్మీ అయిన టమాటో నిల్వ పచ్చడి చాలా బాగుంటుంది. ఈ టమాటా నిల్వ పచ్చడి మీరు కూడా అందరూ ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోకి ఒక లైక్ కూడా ఇవ్వండి. మీరు కూడా అందరూ ఒకసారి ఈ టమాటా నిల్వ పచ్చడి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఎంతో టేస్టీగా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని ఆమ్లెట్ వేసుకొని తింటే చాలా యమ్మీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.